ఫైనల్గా యాత్ర 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇది యాత్ర 1 మూవీకి సీక్వెల్. అయితే సరిగ్గా ఎన్నికల ముందే ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వడం పెద్ద ఆశ్చర్యం అయితే ఏం కాదు. ఎందుకంటే ఈ సినిమా టార్గెట్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలకు గుర్తు చేయడమే. జగన్ చేసిన గొప్పతనం గురించి చెప్పడమే కాదు, ఓటర్స్ ని కూడా టార్గెట్ చేసి ఓట్లను పొందడం. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ ను వాడుకొని జగన్ పడిన కష్టాలను ప్రజలకు మరోసారి చూపించడం. ఈ ట్రైలర్ లో ముఖ్యంగా జగన్ ఎంత కష్టపడి రాజకీయాల్లోకి వచ్చాడనేది హైలైట్ చేస్తున్నారు. మనం ట్రైలర్ ను గాని గమనిస్తే కొన్ని విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైలర్ గాని చూసినట్లయితే ఓపెనింగ్ సీన్ లోనే రాజశేఖర రెడ్డి గారు ముందు ఒక మహిళ కూర్చొని, నా బిడ్డకు చెవుడు ఉందన్నా, ఈ చెవుడు వల్ల మాటలు కూడా రావట్లేదు, ఏదో మిషన్ పెడితే మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు, మాకు అంత స్తోమత లేదనేసి ఆమె అంటుంది. ఆవిడలా చెప్పగానే వైఎస్ గారు నేనున్నానని ఆ పాపకు చెప్తారు. అక్కడే ఉన్న వైఎస్పీఏ రాజశేఖర రెడ్డి గారితో, మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద 4 లక్షలు ఖర్చు పెట్టడం ఇది రైట్ కాదు సార్ అంటారు. దాంతో రాజశేఖర రెడ్డి గారు ఆ పాప చేయి తీసుకుని పిఏ చేతిలో పెట్టి, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నాకు అర్థమైంది, కానీ మనం చేయలేమనే మాట ఈ పాపకు అర్థమయ్యేలా చెప్పు అంటారు. అక్కడి నుండినే ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయినట్లు డైరెక్టర్ ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉంటారు. క్రౌడ్ మొత్తం ఫుల్గా ఏడుస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే పాదయాత్ర స్టాప్ చేయమని సోనియా గాంధీ గారు చెప్తారు. ఇవ్వడం ఎలా ఉండాలంటే, మన దేశంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టు ఈ మూవీలో చూపిస్తున్నారు. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టు ఆ పార్టీ జెండాను చూపిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక దగ్గర కూర్చొని, అందులో ఒకరు, జగన్ రెడ్డి కడపోడు సార్, శత్రు మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక వాళ్ళు నాశనం అయిపోతారని తెలిసినా శత్రువులకు తలవంచరు సార్ అని ఒక భారీ ఎలివేషన్ డైలాగ్ చెప్తూ జగన్ దమ్మేంటో చూపెట్టాడు డైరెక్టర్. తర్వాత సీన్లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో నుండి వస్తున్న సీన్ చూపిస్తారు. కానీ ఆ తర్వాతే చంద్రబాబును చాలా హీనంగా చూపించారు. ఈ రోజుల్లో రాజకీయాలు చేయాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికిరావయ్యా, అవసరాలను బట్టి ముందుకు పోవాలి అన్న చంద్రబాబు డైలాగ్తో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే సీన్ వస్తుంది. తర్వాత ఎన్నికలయ్యాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేను, ఆ క్రెడిబిలిటీ లేని రోజు నేను లేను, నాన్న లేడు అంటూ తాను మాట మీద నిలబడే వ్యక్తినని జగన్ను చూపించారు. ఇక ఆ తర్వాత జగన్ యాత్రకు సాగింది. చివరిగా కళ్ళు లేని వ్యక్తితో నేను విన్నాను, నేను ఉన్నాను అనే డైలాగ్తో యాత్ర 2 టైటిల్ వేశారు. అంటే మరోసారి వైఎస్ సెంటిమెంట్తో పాటు అప్పుడు జగన్ పడిన కష్టాలను చూపిస్తూ ప్రజల కోసం, విలువల కోసం కష్టపడే వ్యక్తిగా జగన్ను చూపించారు. అంటే మరోసారి వైఎస్ సెంటిమెంట్తో పాటు అప్పుడు జగన్ పడిన కష్టాలను చూపిస్తూ ప్రజల కోసం, ప్రజల విలువల కోసం కష్టపడే వ్యక్తిగా జగన్ను చూపించారు దర్శకుడు మహవీర రాఘవ. వైఎస్ పాత్రలో మమ్ముట్టి, జగన్ పాత్రలో జీవ అద్భుతంగా నటించారు. మొత్తం మీద సరిగ్గా ఎన్నికల ముందే మరోసారి యాత్ర 2 సినిమాతో ఓట్లు కొల్లగొట్టే మాస్టర్ ప్లాన్ను పక్కాగా అమలు చేస్తున్నారు అనే దాంట్లో సందేహమే లేదు. ఇది ప్రతిపక్ష టీడీపీకి కూడా మింగుడు పడని విషయమే. ఎందుకంటే మరోవైపు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం తీసేందుకు కోర్టులో పోరాటం సాగిస్తున్నారు. ఇక ఆ మూవీ కూడా రిలీజ్ అయితే జగన్కు మైలేజ్ రావడం ఖాయం. మరి ఈ సినిమాలను టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి. మరి యాత్ర 2 సినిమా జగన్ను మళ్ళీ సీఎం చేస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ చేసి మా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.